నిద్రలేసి సద్దిగట్టిందో సిద్ధమయ్యిందో. క్షేత్రస్థాయి ప్రణాళిక తయారీ శిక్షణా కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందుతోన్న గ్రామస్థాయి తనిఖీ కార్యకర్తలను చిన్న గ్రూపులుగా విభజించి వారికి 2 లేదా 3 గ్రామ పంచాయతీలను కేటాయిస్తూ సామాజిక తనిఖీ నిమిత్తం క్షేత్రస్థాయి సందర్శనల ప్రణాళిక తయారు చేయబడుతుంది. వీఆర్పీని గ్రూపులుగా విభజించేటప్పుడు వారి స్వంత గ్రామాలకు కాకుండా పక్క గ్రామాలకు తనిఖీ నిమిత్తం కేటాయిస్తారు. ఇలా చేయడం వల్ల వారిపై ఉండే ఒత్తిడి ప్రతికూల పరిస్థితులను అధిగమించవచ్చు. ఈ విధంగా కేటాయించిన ప్రతి గ్రూపుకు బీఆర్పీ ఫెసిలిటేటర్గా బాధ్యత వహిస్తారు. గణమైన చట్టమైన గ్రామీణ ఉపాధి పథకం పనికి పోవాలని పలుగు పారబట్టిందో. గ్రూపులుగా విభజించిన ప్రతి గ్రూపుకి వారికి కేటాయించిన గ్రామాల యొక్క పూర్తిస్థాయి రికార్డులను పీఓ, ఏపీఓలు, ఎంసీసీ సిబ్బంది ద్వారా అందజేస్తారు. రికార్డుల పరిశీలన సమయంలో ఇట్టి రికార్డుల ఆధారంగా మస్టర్లలోని కూలీలు పనిచేసిన పని దినాలను, కొలతల పుస్తకాల్లో రికార్డు చేయబడ్డ కొలతలను చెల్లింపు పత్రాల రూపంలో వర్క్ డన్ రిపోర్టుకి సరిపోల్చడం, ఈ క్రమంలో రికార్డుల పరంగా ఎలాంటి లోటుపాట్లున్నాయో గుర్తించి వాటన్నింటినీ క్రోడీకరించడాన్ని మస్టర్ల క్రోడీకరణ అంటారు. బీఆర్పీ అన్ని రికార్డులను శిక్షణ పొందిన వీఆర్పీలతో పాటు తనిఖీ చేసి బృందాలు గుర్తించిన రికార్డుపరమైన లోటుపాట్లను ధృవీకరిస్తుంది. దీనిని రికార్డుల ధృవీకరణ అంటారు. రికార్డుల క్రోడీకరణ అనంతరం సామాజిక తనిఖీ బృందాలు రికార్డులన్నీ తీసుకుని గ్రామ పంచాయతీలకు వెళ్లే ముందు మండల కార్యాలయంలో పీఓ అండ్ ఎస్ఎస్ఏఐటి డిఆర్పీ గారి ఆధ్వర్యంలో మండల స్థాయి సమన్వయ సమావేశాన్ని ఈజీఎస్ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసి అందరి సమక్షంలో రికార్డుల స్వీకరణ స్థితి వివరాలను సమీక్ష చేసుకోవడం, ఇవన్నీ రికార్డులకు సంబంధించిన నిర్ణయాలను చేసుకోవడం జరుగుతుంది. సామాజిక తనిఖీ బృంద నాయకుడు డిఆర్పీ సామాజిక తనిఖీ ప్రక్రియ గురించి క్లుప్తంగా వివరిస్తూ సామాజిక తనిఖీ కార్యాచరణ ప్రణాళికను చర్చించి ఈజీఎస్ సిబ్బంది యొక్క అవసరం ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది తెలుపుతారు. అలాగే ఉమ్మడిగా గ్రామసభ ప్రణాళికను రూపొందించి ప్రజావేదిక తేదీని నిర్ణయించి దానిని ఎంపీడీఓ గారు అందరు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు మరియు సిబ్బందికి సమావేశంలోనే తెలియజేయటం, అంతేకాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు, ఇతర అధికారులకు, అబ్జర్వర్ విజిలెన్స్ అధికారులకు మరియు జిల్లా అధికారులకు రాతపూర్వక సమాచారాన్ని పంపించడం జరుగుతుంది. సామాజిక తనిఖీ బృందం గ్రామంలో కూలీలను సమీకరించి వార్డు సభ ఏర్పాటు చేసి అందులో ఉపాధి హామీ చట్టంలోని కూలీల హక్కుల గురించి వివరిస్తారు. లబ్ధిదారుల వివరాలు, హక్కులు, మంజూరైన మరియు జరిగిన పనుల జాబితా మరియు టోల్ ఫ్రీ నంబర్ మొదలైన వాటికి సంబంధించిన చార్ట్స్ ని వీఆర్పీలు గోడల మీద అందరికీ కనిపించేలా అతికించి అవగాహన కల్పిస్తారు. ప్రతి ఇంటికి వెళ్లి వారెక్కడెక్కడ ఏమేం పనిచేశారు, ఎన్ని రోజులు చేశారు, చేసిన పనికి వేతనం వచ్చిందా, ఎంత వచ్చింది, ఎప్పుడు వచ్చింది అనే మొదలైన వివరాలు సేకరిస్తారు. మీరు మీ జాబ్ కార్డ్ నెంబర్ అమ్మా? 239. మేము సోషల్ ఆర్ట్ నుంచి వచ్చినాం, డిఆర్పీ. అయితే డోర్ టు డోర్ ఇన్స్పెక్షన్లో మీరు పనికి వెళ్తున్నారు, ఇవన్నీ వాటి గురించి వివరాలు చెప్పాల్సి ఉంటుంది. పనికి వెళ్తున్నారు, రోజు జాబ్ కార్డ్ తీసుకొని అప్డేట్ చేస్తున్నారు, రోజు కొట్టేస్తారా, అటెండెన్స్ రాస్తున్నారా? మరి దీనికి సంబంధించి పైసలు పడుతున్నాయి మీకు పనికి? మసాలా మీ పేరు ఉందా? మీ పేరే ఉందా? నా పేరు. సంతకం చేస్తారా లేకపోతే ఏలు ముద్ర వేస్తారా? సంతకం చేస్తాం. మీరు ఉపాధి పని పోతారా? పోతామమ్మా. కరువు పని పోతా. మేము సోషల్ ఆడిట్ నుండి వచ్చినాము. మీరు పని చేస్తారా లేదా తెలుసుకోవడానికి వచ్చినాము. పని చేస్తున్నాం సార్. ఈ బుక్ మీదే కదా? నాదే. ఇలా రాశారు, వారం వారం పని పోతున్నట్టు రాశారు. పని పోతారు కదా? పోతాం సార్. పోతారు. మసాలా సంతకం పెడతారా ఎప్పుడు? రెగ్యులర్ గా సంతకం పెడతాం. మీరే పెడతారా సంతకం? మేమే పెడతాం. అలాగే ఎలా పనికి వెళ్లారు, పని కోసం దరఖాస్తు చేసుకున్నారా, చేసుకుంటే ఏ తేదీన పనికి పిలిచారు,
వారి ఫిర్యాదులు ఏమైనా ఉంటే చెప్పమని అడుగుతారు. వారు పనిచేసిన రోజులు, జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టల్ ఖాతా బుక్స్, ఈజీఎస్ రికార్డ్స్తో వెరిఫై చేస్తారు. అలాగే వేతనదారుల నుంచి ఏదైనా ఫిర్యాదుంటే లిఖితపూర్వకంగా సాక్షి సంతకంతో పాటు తీసుకుంటారు.